నిజామాబాద్ జిల్లా బోధన్లో ఎన్ఐఏ తనిఖీలు కలకలం రేపాయి. హనీష్ నగర్లో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత సంస్థలతో అతనికి సంబంధాలున్నట్లు అనుమానిస్తోంది ఎన్ఐఏ. యువకుడి దగ్గర ఎయిర్ పిస్టల్ దొరకడం అనుమానాలకు బలాన్నిస్తోంది. బోధన్ కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకున్నారు. ఉగ్ర మూలాలు లింకులపై విచారణ చేస్తున్నారు. బోధన్ నుంచి ఐ న్యూస్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉగ్ర లింకులకు నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఎందుకు అడ్డాగా మారుతోంది? ఇక్కడే ఈ లింకులు బయటపడుతున్నాయి ఎందుకు? బోధన్లోని కొన్ని పట్టణాలలో రోహింగ్యాలు ఇంకా ఉన్నారా? ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు? అసలు నిఘా వైఫల్యమేనా? కాటన్ సర్చ్ జరుగుతోందా? బోధన్ పట్టణంలో అసలు ఏం జరుగుతోంది? నిన్న ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. అతనికి ఉగ్ర లింకులు ఉన్నాయన్న అనుమానాలతో అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు పోలీసులు. అసలు బోధన్ పట్టణంలో ఏం జరుగుతోంది? నిజామాబాద్ జిల్లాలో గతంలో కూడా ఉగ్ర లింకులు ఉన్నాయి. గతంలో కూడా ఎన్ఐఏ సోదాలు జరిగాయి. ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతోంది? ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. బోధన్లో ఉగ్ర లింకులు మరోసారి కలకలం రేపాయి. ప్రస్తుతం మనం బోధన్ పట్టణంలో ఉన్నాం. బోధన్ పట్టణంలోని హనీష్ నగర్లో ఓ యువకుడు ఉజైఫా యమన్ అనేటువంటి యువకుడు బి ఫార్మసీ చేస్తున్నాడు. 3వ సంవత్సరం చదువుతున్నాడు. అతనికి ఉగ్ర లింకులు ఉన్నాయంటూ ఢిల్లీ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు బోధన్ వచ్చి నిన్న అతన్ని అదుపులోకి తీసుకొని ఢిల్లీకి తీసుకువెళ్ళారు. ఇక్కడ బోధన్లో కోర్టులో హాజరుపరిచినటువంటి అనంతరం విచారణ కోసం అతన్ని ఢిల్లీ పోలీసులు ఢిల్లీకి తీసుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తోంది. జార్ఖండ్లోని రాంచీలో ఉగ్రవాదులను ఆరా తీయగా ఈ యమన్ పేరు బయటకు వచ్చిందని చెప్పేసి తెలుస్తోంది. ప్రస్తుతం మనం బోధన్ పట్టణంలో ఉన్నాం. ఈ ఉగ్ర లింకులు గతంలో కూడా 2002 సెప్టెంబర్ ఇదే మాసంలో అక్కడ ఉగ్ర లింకులు కూడా అప్పుడు ఎన్ఐఏ అధికారులు ఇక్కడ సోదాలు జరిపారు. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ మాసంలోనే మళ్ళీ ఒక్కసారిగా ఇక్కడ బోధన్లో యువకుని అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోందనే చెప్పవచ్చు. బోధన్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఉగ్ర లింకులు బోధన్ పట్టణంలో మరోసారి రావడం జరిగింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు మనం? బోధన్ పట్టణంలో గతంలో కూడా మనం చూసుకుంటే ఈ ఎంఎస్ ఫారంలో కానీ రెంజల్ బేస్లో కూడా ఈ ఉగ్ర లింకులు దొరకడము, మరియు రోహింగ్యా ముస్లింల కూడా ఇక్కడ దొరకడము, ఈ నకిలీ పాస్పోర్ట్ల ఇష్యూలు కూడా దొరకడము, దేశంలో ఎక్కడ ఏది జరిగినా బోధన్చే లింకులు దొరకడం అనేది ఇక్కడ స్థానికంగా మాకు భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది. కావున భద్రతా బలగాలు కానీ మరి తర్వాత పోలీస్ వారు కానీ ఈ యొక్క ఉగ్ర లింకుల మీద మొత్తం బోధన్ని ఒకసారి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తిగా ఏం జరుగుతుందో తెలుసుకొని అలాంటి లింకులు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే ఇక్కడి నుంచి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రజల భయాందోళన దూరం చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతూ ఉంది. ఇది ఆనవాయితీగా మారిపోతూ ఉంది. బోధన అనగానే ఉగ్రవాద లింకులు, రోహింగ్యా ముస్లింలు, నకిలీ పాస్పోర్ట్లు అనే విధంగా చాలా దారుణం ఇది. కావున దీన్ని మేము స్థానికులుగా చాలా వ్యతిరేకిస్తున్నాం. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా బయటకు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, అసలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? దీన్ని మేము చాలా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి కూడా గతంలో జరగకుండా పోలీసులు మరియు అలాగే ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కూడా కట్టుబద్ధతను చాలా టైట్ చేయాలని చెప్పేసి పోలీస్ వ్యవస్థను కూడా కోరుతూ ఉన్నాం. ఇదే జరగకుండా పోలీసు వారు చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా కోరుతున్నాం. చెప్పన్నా, గతంలో 3 ఏళ్ల క్రితం ఇక్కడ ఉగ్ర లింకులు దొరికాయి, మళ్ళీ నిన్న ఇక్కడ ఉగ్ర లింకులు దొరికాయి. అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు బోధన్? ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి. ఇది బోధన్ ప్రజలందరినీ కూడా సంభ్రమాచార్యాలకు గురి చేసే సంఘటన. ఏదైతే గతంలో కూడా బోధనలో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పార్టీల నాయకులు కూడా మరి ఇట్లాంటి సంఘటనలు జరగొద్దని చెప్పి ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగింది. వాడు ఎవడైనా కానీ సిరాజే కానీ, మహమ్మదే కానీ, ఆలీ కానీ, ఆరిఫ్ కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీ వర్గానికి చెందినటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా
ఈ ఉగ్రవాద మూలలకు కలపాలని చెప్పేసి ఇట్లాంటి సంఘటనలకు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా ఇటువంటి జరిగిన సంఘటనలు. గతంలో కూడా దొంగ పాస్పోర్ట్ల విషయంలో కూడా ఒకటే ఇంటి ద్వారా కూడా జరగడం జరిగింది. ఏదైతే రెంజల్ బేస్, సాటాపూర్, రెంజల్, ఈ ఏదైతే బోధనలో ఉన్నటువంటి అనిసా నగర్, ఈ ప్రాంతాలను కూడా పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి కాటన్ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా కానీ మదర్సా కానీ మస్జిద్ కానీ వీటిలో కూడా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కరోనా సమయంలో కూడా ఢిల్లీలో జరిగిన జమాత్లో కూడా అక్కడ జమాత్లో పాల్గొని ఇక్కడికి బోధనకు సంబంధించినటువంటి ఆజాంగంజ్ మస్జిద్లోకి వచ్చినటువంటి వ్యక్తిని కూడా మరి చూసినాం మనం. ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మూలాలు మొత్తం ఒకటి, భారతదేశంలో అల్లరి సృష్టించాలా, ఉగ్రవాదం తోటి ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ పార్టీ అయినా కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఎంఐఎం పార్టీ కానీ, అన్ని పార్టీలు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు జరగొద్దని చెప్పేసి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఒకటే కోరుతా ఉన్నాం. ఏదైతే రెంజల్ బేస్ కానీ, అనిసా నగర్, ముస్లింలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి ఏ హిందూ ఉండే ప్రాంతాల్లో కూడా జరగట్లేదు. ఇది కేవలం హిందువులకు ముస్లింలకు ముడిపడిన సంబంధం కాదు. ఇట్లాంటి ఉగ్రమూలాలు ఎవరైతే చేస్తారో, ఉగ్రవాద దాడులకు పాల్పడే విధంగా ఎట్లాంటి ఆయుధాలు కలిగి ఉంటున్నారో, బుల్లెట్లు కలిగి ఉంటున్నారో, వాళ్ళని వెంటనే కాటన్ సెర్చ్ ద్వారా పోలీసులు ఉన్నతాధికారులు వాళ్ళపై దాడులు చేసి వాళ్ళని ఏదైతే శిక్షకు ఉంటుందో వాళ్ళకి శిక్షార్హులు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చెప్పండి, దీనిపైన ఏమంటారు మీరు? ఇది ఇప్పటి నుంచే కాదు, ఇది వరకు ఆజాం గోరి కూడా బోధనలో చేసినటువంటి ఆగడాలు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, వాళ్ళ అనువైన ప్రాంతంగా ఈ బార్డర్ ప్రాంతం ఉంది కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ కావడం, కర్ణాటక బార్డర్ ప్రాంతం కావడం వల్ల మైనారిటీలు ఎక్కువ ఉన్న కారణం వల్ల ఈ ఏవైతే తీవ్రవాదులు ఇది అనుకూలమైన ప్రాంతంగా మలుచుకొని ఇక్కడ ఉంటున్నారు. వీళ్ళు ఎక్కువ సున్నితమైన ప్రాంతాల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకొని బైన్సా, కోటగిరి, నీలా, సాటాపూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, జగిత్యాల ఇట్లాంటి ప్రాంతాలలో అల్లర్లు సృష్టించాలా వాళ్ళ ఆలోచన ఏది ఉందో దీన్ని పోలీసులు పసిగట్టాలా. ఇది పక్కా నిఘా వైఫల్యం. ఇప్పటిదాకా చూసినట్లయితే మనం మొన్న కూడా 12,000 కోట్ల డ్రగ్స్ స్కామ్ అయితే కూడా పోలీసులు నిద్రావస్థలో ఉన్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకపోతే మెజారిటీ ప్రజలకు కావచ్చు, రేపు జరగబోయే మొన్న జరిగిన గణేష్ ఉత్సవాలు కావచ్చు, రేపు జరగబోయే దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, ప్రజలకు ఏ మేరకు రక్షణ కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి తీవ్రవాదులు ఎక్కడున్నా కూడా కార్డన్ సెర్చ్ పెట్టాలి. వాళ్ళ నకిలీ పాస్పోర్ట్లను వాళ్ళని గుర్తించాలి. ఎంతమంది బయటికి వెళ్తున్నారు, ఎంతమంది ఈ దేశంలోకి వస్తున్నారు అనేది ఈ రోహింగ్యాలా లేకపోతే ఇంకెవరా అనేది ఈ ప్రభుత్వం యొక్క నిఘా వైఫల్యం. పటిష్టంగా ప్రజల పట్ల వీళ్ళు ఆలోచన చేయాలా. లేదండి ప్రజల నుంచి లేకపోతే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి విషయం బయటకు వచ్చేసింది. ఆల్రెడీ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ఈ తీవ్రవాదుల విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. లేని పక్షంలో అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే అవకాశం ఉన్నది. ప్రజలను చీల్చే ఏదైతే ఎత్తుగడ ఉన్నదో ఇది మతం పేరు మీద వీళ్ళందరూ శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బోధనలో ఉగ్రవాది అనే వ్యక్తిని, ఒక యువకుని, బోధనకు సంబంధించిన వ్యక్తిని ఉగ్రమూలాలు ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగిందో ఇది ఇప్పుడు కొత్త కాదు. గతంలో కూడా ఇలానే యువకులు ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వాళ్ళు చాలామందిని కూడా గతంలో కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. అలాగే పెద్ద ఎత్తున పాస్పోర్ట్ కుంభకోణం, నకిలీ పాస్పోర్ట్ కుంభకోణం కూడా బోధనలో జరిగింది. దీన్ని ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ఉగ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే బోధన యువకులు కూడా ఇలాంటి మూలాలు ఉన్న వాళ్ళు ఎక్కడన్నా అనుమానాస్పదంగా మనకు కనబడినట్లయితే మనం ఈ పోలీస్ వాళ్లకు సమాచారాన్ని ఇచ్చి మనం కూడా మన వంతుగా ఈ బాధ్యత నిర్వహించాలని కూడా నేను యువకులకు పిలుపునిస్తూ ఉన్నాను. గతంలో కూడా ఒకే ఇంటి నుంచి దాదాపు 200 నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం కూడా బోధనలోనే చోటు చేసుకుంది. గతంలో అజాం గోరి కూడా ఇక్కడ చేసినటువంటి ఆగడాలు అన్నీ ఇన్ని కావని చెప్తున్నారు. బోధన్ పట్టణంలో చాలా క్షుణ్ణంగా కాటన్ సెర్చ్ నిర్వహించాలి. ఆధార్ కార్డులను చెక్ చేయాలి. అసలు ఎవరు ఇక్కడి వారు, ఎవరు రోహింగ్యాలు, ఇలాంటి వాటిని పూర్తిగా ఎప్పటికప్పుడు కాటన్ సెర్చ్ చేసి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి ఉగ్ర లింకులను మరింతగా తీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బోధన్ పట్టణంలోని స్థానికులు కోరుతున్నారు.
బోధన్ పట్టణానికి చెందినటువంటి ఉజైఫా యమన్ ఉగ్ర లింకులు ఉన్నాయంటూ ఢిల్లీ పోలీసులు అతన్ని ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు విచారణ నిమిత్తం. ప్రస్తుతం మనము బోధన్ పట్టణంలోని ఉజైఫా యమన్ ఉండేటువంటి నివాసం వద్ద ఉన్నాం. బోధన్ పట్టణంలోని వారి నివాసం ఇదే. అయితే ఇక్కడ వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు డోర్ని తీయటం లేదు, వాళ్ళు ఎవరు బయటికి రావడం లేదు. ఉదయం ఒకసారి వచ్చినప్పటికీ తర్వాత వాళ్ళంతా డోర్ పెట్టుకొని ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఈ ఉజైఫా యమన్కి అలా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. అయితే ఈ ఉజైఫా యమన్ అనే యువకుడు బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు ఒక ప్రైవేట్ యాప్ ద్వారా ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడాడు, ఉగ్రవాదులతో మాట్లాడాడు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి. జార్ఖండ్ రాంచీకి చెందినటువంటి ఓ ఉగ్రవాది ఇతనితో మాట్లాడడం జరిగిందని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. అతడిచ్చినటువంటి సమాచారం మేరకే ఈ యువకుడిని ఇక్కడ అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి తెలుస్తోంది. అంటే ఈ యువకుడు కూడా ఉగ్రవాదుల శిక్షణకు రెడీ అవుతున్నాడా, శిక్షణ తీసుకోవడానికి రెడీ అవుతున్నారా, లేకపోతే ఆల్రెడీ శిక్షణలో ఉన్నాడా, ఇలాంటి అనేకమైనటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగితే మాత్రం తమకు ఇలాంటివి ఏమీ తెలియదు, అసలు తాను ఇలాంటి వ్యక్తి కాదు, నా కొడుకు బి ఫార్మసీ 3వ సంవత్సరం చదువుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ తల్లి ఉదయం చెప్పారు. కానీ ఢిల్లీ పోలీసుల విచారణలో మాత్రం ఇతనికి ఇంటర్నేషనల్ కాల్స్ మాట్లాడాడని తేలటంతో తన్ని విచారణ నిమిత్తం ఇక్కడ నుంచి ఢిల్లీ తీసుకెళ్లడం జరిగింది. గతంలో ఈ యమన్కి సంబంధించినటువంటి తండ్రి పైన కూడా అనేకమైనటువంటి అభియోగాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. జింకా వేటకు సంబంధించినటువంటి కేసులో అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అతని ఈ ప్రస్తుతం పరారీలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ యమన్కి ఎప్పటి నుంచి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఇంటర్నేషనల్ కాల్స్లో మాట్లాడుతున్నాడు, ఆ యాప్ కూడా అందరూ మాట్లాడవచ్చు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఓ సందర్భంలో చెప్పారు. అంటే ఈ కాల్స్కి ఇంటర్నేషనల్ కాల్స్లో ఎవరు మాట్లాడారు అంటే రాంచీకి సంబంధించి జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీకి చెందినటువంటి ఓ యువకుడు ఇతనితో కాంటాక్ట్ అంటే మాట్లాడాడు. సో అతనికి ఉన్నటువంటి లింక్స్, ఇతనికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి, నిజంగా ఉగ్రవాదులతో ఇతను మాట్లాడా, వాళ్ళతో కలిశాడా, లేకపోతే ట్రైనింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడా, ఇలాంటి అంశాలపైన ఢిల్లీ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఎన్ఐ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఎంతకాలంగా ఈ కాల్స్ మాట్లాడుతున్నాడు ఏంటి అనే వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే గతంలో బోధన్కి పట్టణంలో దాదాపు 200 నకిలీ పాస్పోర్ట్లు ఒకే ఇంటి నంబర్ పైన ఉండడం కూడా కలకలం రేపిందనే చెప్పవచ్చు. 2002 సెప్టెంబర్లో ఇక్కడ ఎన్ఐఏ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. పిఎఫ్ఐకి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా నిజామాబాద్ నగరంలోని పిఎఫ్ఐ కార్యకలాపాలు జరిగాయి. అక్కడ యువకులకు శిక్షణనిచ్చారు. అక్కడ ఆయుధాలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, వాళ్ళు ఎన్ఐఏ అధికారులు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. దాదాపు 4 కీలకమైనటువంటి పిఎఫ్ఐకి సంబంధించినటువంటి నాయకులను కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. 23 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఎడపల్లి, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, బోధన్ పట్టణం, ఇట్లా దాదాపు 23 ప్రాంతాల్లో ఎన్ఐ అధికారులు గతంలో అంటే దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల క్రితం వాళ్ళంతా సోదాలు నిర్వహించారు. అజం జాహి కూడా ఇక్కడ అతని కార్యక్రమాలు గతంలో ఉన్నాయి. అయితే నిజామాబాద్ అలీసాగర్ ప్రాంతంలో అతనికి ఎన్కౌంటర్, సారంగపూర్ ప్రాంతంలో అతని ఎన్కౌంటర్ కూడా చేశారు. అప్పటి నుంచి ఉగ్రమూలాలు నిజామాబాద్ జిల్లాలో ఉంటూనే ఉన్నాయి. ఉగ్రమూకలు కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయన్న అనుమానాలు అయితే స్పష్టంగా తెలుస్తుంది. అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది, అసలు నిఘా ఉందా, కాటన్ సెర్చ్ జరుగుతున్నాయా, రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు ఏంటి అనే దానిపైన కాటన్ సెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి బోధన్ పట్టణానికి సంబంధించినటువంటి చాలామంది కోరుతున్నారు. పక్కాగా నిఘా వైఫల్యమే ఉందంటున్నారు. ఎక్కడైతే ఢిల్లీ ఎన్ఐ అధికారులు వచ్చే వరకు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంది అనే దానిపైన కూడా పోలీసులకు సమాచారం ఉండవా అనే కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టణవాసులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అసలు ఇక్కడ ఆధార్ కార్డులను తప్పనిసరిగా చెక్ చేయాలి. అసలు పాస్పోర్ట్లు రోహింగ్యాలు ఇంకా ఎంతమంది ఉన్నారు బోధన్లో కావచ్చు, నిజామాబాద్ నగరంలో కావచ్చు, ఈ మైనార్టీస్ ఏరియాల్లో ఒక కాటన్ సర్చ్ నిర్వహించాలి. అసలు ఈ పాస్పోర్ట్లను కూడా చెక్ చేయాలి. చాలామంది రోహింగ్యాలు ఇక్కడ స్థిరపడ్డట్టు కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలి. ఇక్కడ ఒక కన్నేసి ఉంచాలి. ఉగ్ర ముక్కలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఇక్కడ ట్రైన్డ్ అవుతున్నారా ఏంటి అనేది దానిపైన గతంలో ఎన్ఐ అధికారులు కూడా ఆరా తీయడం జరిగింది. వారందరినీ అరెస్టు కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాదాపు 3 ఏళ్ల తర్వాత మళ్ళీ సెప్టెంబర్ మాసంలోనే మళ్ళీ ఇక్కడ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించడం అయితే బోధన్ పట్టణంలో కలకలమే రేపిందని చెప్పవచ్చు. సో మొత్తానికైతే ఈ వ్యవహారాన్ని ఢిల్లీ పోలీసులు అలాగే ఎన్ఐఏ అధికారులు చూస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. వాళ్ళని వివరణ అడిగినా కానీ తమకు ఎలాంటి సమాచారం లేదు. అదంతా ఢిల్లీ పోలీసులు ఎన్ఐఏ అధికారులు చూస్తున్నారని చెప్పేసి బోధన్కి సంబంధించినటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఓవరాల్గా ఈ ఇష్యూ ఏదైతే ఉజైఫా యమన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారో బోధన్లో ఒక చర్చనీయాంశంగానే మారిందని చెప్పవచ్చు. ఇంకా నిఘా పటిష్టం చేయాలి. ఇంకా ఈ రోహింగ్యాలను గుర్తించాలి. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన పక్కాగా ఒక ప్రణాళికాబద్ధంగా పోలీసులు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా వాసులు అలాగే బోధన్ పట్టణ వాసులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ బోధన్ నుంచి.